బ్రేకింగ్ చూస్తున్నాం. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. రైతు భరోసా మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న క్రమంలో ఈ అంశంపై చర్చిస్తోంది. పంటలు వేసిన భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్ని ఎకరాలకు ఇవ్వాలన్న దానిపై కాసేపట్లో స్పష్టత రానుంది. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. రైతు భరోసా మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న క్రమంలో ఈ అంశంపై చర్చిస్తోంది. పంటలు వేసిన భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్ని ఎకరాలకు ఇవ్వాలన్న దానిపై కాసేపట్లో స్పష్టత రానుంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, చెప్పండి, రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ అయితే భేటీ అయింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇవ్వాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం కేబినెట్ సబ్ కమిటీని కూడా వేసింది. కేబినెట్ సబ్ కమిటీ కూడా భేటీ అయింది. అయితే ఎన్ని ఎకరాల వరకు ఈ యొక్క రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేది కూడా యోచన చేసే అవకాశం ఉంది. ఇప్పటికీ ఒక స్పష్టత అయితే ఇచ్చారు. రియల్ ఎస్టేట్ భూములకు, అదే విధంగా కొండలు గుట్టలు ఉన్నటువంటి వాటికైతే ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఇచ్చేది ఏముండదు. రైతులు కష్టం మేరకే, రైతులు ఎంత పని చేసుకుంటే వాళ్ళకే రైతు భరోసా ఇస్తారు. ఎక్కడైతే సాగు చేస్తారో వాళ్ళకే రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ యొక్క నేపథ్యంలో ఎవరెవరికి రైతు భరోసా ఇవ్వాలి, ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనే అంశం పైన కేబినెట్ సబ్ కమిటీ చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా 7 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఒక 2 ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్ని ఎకరాలు అనేది కటాఫ్ పెట్టాలనేది కూడా ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తుంది. అందులో భాగంగా 10 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు భరోసా ఇస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయాన్ని కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రైతు భరోసా గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతుంది. రైతు భరోసా ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తామని కూడా కాంగ్రెస్ వాగ్దానం చేసింది. ఈ యొక్క నేపథ్యంలో ఇక రైతు భరోసాను ఆలస్యం చేయొద్దు అనేది కూడా ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగా సంక్రాంతి తర్వాతనే రైతు భరోసాని విధి విధానాలు నిర్ణయించి రైతు భరోసా ఇవ్వాలని చూస్తుంది. కాబట్టి 7 నుంచి 10 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల కంటే 10 ఎకరాలు కటాఫ్ పెట్టేసి ఆ 10 ఎకరాల లోపల ఉన్న వారికి రైతు బంధు ఇస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ప్రభుత్వం యోచన చేస్తుంది. అయితే సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇవ్వాలి కాబట్టి సబ్ కమిటీ భేటీ అయి విధి విధానాలు నిర్ణయిస్తుంది. ఎన్ని ఎకరాల వరకు ఉంటే రైతు భరోసా ఇవ్వచ్చు అనేది కూడా సబ్ కమిటీ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే 10 ఎకరాలు కటాఫ్ పెట్టేసి ఆ 10 ఎకరాల లోపల ఉన్న వారికి రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క సబ్ కమిటీ పూర్తిగా నిర్ణయాలు తీసుకొని నివేదికను అనేది రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ఎన్ని ఎకరాలు ఇస్తే బాగుంటుంది అనేది కూడా యోచన చేసి ప్రభుత్వానికి తెలియనున్నట్టు తెలుస్తుంది. 10 ఎకరాల వరకు ఉన్నటువంటి వారికి ఈ యొక్క రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఒక ఆలోచన చేస్తున్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.